ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా స్థానిక లలితానగర్ 4వ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి స్థానిక 4-5 వీధులకు చెందిన మహిళా ముత్తైదువులు పెద్ద ఎత్తున తరలివచ్చి పలు రకాల పళ్ళు స్వీట్లతో కూడిన ఆషాఢ పట్టిసారే సమర్పించారు. ఆ కనకదుర్గమ్మ స్థానికులందరినీ చల్లగా చూడాలని, మహిళలకు సౌభాగ్యం కల్పించాలని కోరుతూ ఈ సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన పూజారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఆషాఢ పట్టి సమర్పణ చేస్తున్నారన్నారు. ఇక్కడ కూడా 4-5 వీధుల్లో నివాసం ఉంటున్న ముత్తైదువులు శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి విచ్చేసి తమ వెంట తెచ్చిన సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. ఈ అమ్మవారి కరుణ, కృప, కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని పూజించారన్నారు. సారె సమర్పించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. నామనవాసు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు శ్రీపాద మోహన్, తాతాజీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ఆఖరి శుక్రవారం అవడం చేత మన లలితానగర్ 4 వీధిలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారికి ఆషాఢ పట్టి అంటే సారీ అనేది అందరూ ఆడవాళ్ళు కూడా, ఈ 4 వీధుల ఆడవాళ్ళు కూడా తమ శక్తి కొలది పూలు కానీ, పళ్ళు కానీ, వస్త్రాభరణాలు కానీ సమర్పించారు ఈరోజు. కావున ఏమైనా భక్తులు కూడా లోక కళ్యాణార్థం అని చెప్పేసి ఈరోజు దుర్గమ్మ వారికి సారీ సమర్పణ జరిగింది. కావున భక్తులు ఏమైనా మంది కూడా లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని చెప్పేసి, అదేవిధంగా లలితానగర్లో ఆడవాళ్ళు సౌభాగ్యంగా నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ దుర్గమ్మ వారికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, తెలంగాణ, ఆంధ్ర అంతా కూడా ఈ ఆషాఢ మాసంలోనే మంగళవారం, శుక్రవారం నాడు, ఆదివారం నాడు కానీ అమ్మవారికి తమ సూచన కొలది ఈ యొక్క ఆదివారం, మంగళ శుక్రవారాల్లో కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ఈ రోజున చక్కగా రేపు మహాశివరాత్రి సందర్భంగా ఆషాఢ మాసం ఆఖరణ కావడం చేత ఈరోజు అమ్మవారికి లలితానగర్లోనే సారి ఇవ్వడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అమ్మవారిని నమస్కరించారని మరీ కోరుతున్నాం.